బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావా కొంప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేమో అడుగుదాం. ఎవయ్యా నోకరాజు? సార్, రాంబాబు కిరాణా జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. పోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. నువ్వు చెయ్యి ఊపి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుకలు లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఆ రాంబాబు అయితే అస్సలు తెలియదు నాకు. ఏమావా? అంతా అబద్ధం. ఆ రాంబాబు ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. లక్ష్మి, నువ్వెందుకు వచ్చావు? సౌమ్యని కలుసుకోవడానికి. నన్ను కలుసుకోవడానికా? అవును. ఎవయ్యా నోకరాజు? సార్, ఎవరి అమ్మాయి? మా అమ్మాయే సార్. ఏవే సౌమ్య, నన్ను గుర్తుపట్టలేదా? నాకు గుర్తు రావడం లేదే. సరిగ్గా చూసి చెప్పు. ఎందుకు లక్ష్మి మేడం గారిని అలా పీక్కు తింటావు? ఈజీగా గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లీడేమితావు? విజయశాంతివా? మిస్ యూనివర్స్ యుక్తాముఖివా? వెళ్ళు, ఇంటికెళ్ళి పప్పు రుబ్బుకో. ముందు నువ్వు నోరు మూసుకో. నేను సౌమ్య చిన్నప్పుడు 5వ తరగతిలో నీ క్లాస్మేట్ ని. ఇద్దరం సెలవుల్లో రాంబాబు వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, ఉయ్యాలూగేవాళ్ళం. రాంబాబు మనకు చింతకాయలు కూడా తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? లక్ష్మి, నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్దయ్యారు కదా మేడం. షటప్. పద, మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు, పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య, మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకు? ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. పద మామ, పద పదరా. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీతో నాకు చాలా పని ఉంది. ఇక్కడే ఉండండి. ఓహో, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్. తెచ్చేస్తాం. నేను గ్లాసులు గడుక్కొచ్చేస్తాను సార్. షట్ అప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసురావమ్మా. సౌమ్య, నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. రండి. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కాదు? సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను. అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడు. నీ బొమ్మ కూడా ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రాది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివారు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నువ్వే నార్మల్. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేషా? ఏం చేస్తుంటాడు? అదే, ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు?
ఇంకా పెట్టలేదు. ఏయ్ అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం, నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం. ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాడు. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి, చాలే ఊరుకో. లేదురా, మన బాసు అమరుడు. పిచ్చిగా మాట్లాడుకు. మహేష్ మన గంగారాం చంపేశానని చెప్తున్నాడుగా. అవును, మన బాస్యవాన్ని నేను కూడా చూశాను. అది చూసే వాళ్ళంతా చచ్చిపోయాడనుకుంటున్నారు. అది మన మంచికే. ఆ రోజు మలవారు బాబా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మన బాస్ గంగారాముకు చావే లేదు, అతనెక్కడో ఒక చోట బ్రతికి ఉంటాడు. ఆ మలబార్ బాబా డీటెయిల్స్ కనుక్కోండి. నేను ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ గా కాంటాక్ట్ చేయాలంటే అక్కడికే ఫోన్ చేయండి. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటా నీ అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది, నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా, నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద, పోయి పడుకో. అబ్బా, చెక్కలగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు, ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెధవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. అబ్బా, బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు. వచ్చి చెప్తా. చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, ఆ. అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు. ఆ, మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాం రావాలి కదా, అందుకే ఇది నీ చేతికి పెడతాను. పండిందనుకో. అనుకోవడం ఏమిటి? గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళాని అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల. సత్యం, ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. నీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా.
ఒరే రాంబాబు ఆగండి రా రేయ్ ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా. ఇదిగో తమ్ము త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, ఆ. నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఉమ్. ఆ? ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా ఉమ్. నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఉమ్. ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. ఉమ్. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలబోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. ఆ? ఆ నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఆ? ఇంకా చూస్తావు నువ్వు ఎక్కువ. ఎక్కుతారు మా మళ్ళీ పడవు. సరే ఆ. ఇప్పుడేమంటావు? రాయ్ దాన్ని లాక్కరా. లక్ష్మి రా. ఆగేశ ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లొంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్ గుర్తులేనాడా, దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహ. పెరగదు కదా అమ్మాయి. అమ్మా అయ్యా మావా. ఏంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే? అయిపోయిందిరా, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సేట్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చానని నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తాను. రాంబాబు వస్తున్నాను రా. చంపి నా సామాన్లు తెచ్చుకుంటాను. వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. ఒరేయ్, మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గారిని ముక్క ముక్కల కింద నరుకుతాను. ఎక్కడికి? వాడి ఇంటికి. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికి? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాను. రాంబాబు ఆగరా. ఓ నీ జిమ్మడా, అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా? నూకరాజు గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి. అలాగే. మావా, వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు. ఆ. మన వాడిని ఇరికిచ్చేయచ్చు.